హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీ అందరు చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ నేను చెప్పబోయే విషయం మనందరికీ తెలిసిందేనండి, మన జీవితాల్లో జరిగేవేనండి. ఏంటంటే అండి, వివాహ బంధం అండి. వివాహ బంధం గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఈ రోజుల్లో వివాహ బంధాలంటే ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదండి. వివాహ బంధము అని అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు వివాహం చేసి వచ్చేదే బంధం, వివాహ బంధం అండి. వివాహ బంధం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క జీవితాలని సాఫీగా సాగిపోయేలా చేసుకునేది భార్యాభర్తల బంధం అండి. ఇప్పటి రోజుల్లో భార్యాభర్తల బంధం అంటే ఎలా ఉందో తెలుసు కదండి మీకు. ఇద్దరు ఉద్యోగాలు చేయటం, పొద్దుననక రాత్రి అనక షిఫ్ట్ల వారీగా చేస్తున్నారండి. పిల్లలు ఉంటున్నారు. ఆ పిల్లలు కూడా మరి వాళ్ళని తల్లిదండ్రుల దగ్గర పెట్టో లేకపోతే బేబీ కేర్ సెంటర్లో పెట్టో ఉద్యోగాలకు వెళ్ళిపోతారండి. వాళ్ళు వచ్చి రోజు దైనందిక చర్య ఏంటంటే పొద్దున్నే టిఫిన్ పెట్టడం, మధ్యాహ్నం భోజనం క్యారేజీలు కట్టుకోవటం, వెళ్ళిపోవటం అండి. మళ్ళీ ఈవినింగ్ రావటం. ఇదే రొటీన్ లైఫ్ అండి వాళ్ళకి. అలా చేసి కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలంటే అండి, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకొని ఒకరి మాట ఒకరు వింటూ, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటూ, ఒకరి సలహా ఒకరు పాటిస్తూ ముందుకు సాగితే వారి జీవితాలు సాఫీగా సాగుతాయండి. ఈ రోజుల్లో అండి ఎంతోమంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా భర్త భార్య మాట వినక, భార్య భర్త మాట వినక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అసలు భార్యాభర్తల బంధం అంటే అండి, భార్యకి భర్త అంటే ధైర్యం అండి, భర్తకి భార్య అంటే తోడండి. ఈ రెండు విషయాలు మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే మీ లైఫ్లో మీకు అసలు సంతోషానికి లోటు ఉండదండి. ఎందుకంటే అండి, భార్యాభర్తలు ఇద్దరూ కూడా సమానత్వమే వారి కుటుంబంలో. కానీ భర్తకిచ్చే గౌరవం భర్తకి ఇవ్వాలండి, భార్యకి ఇచ్చే ప్రేమ భార్యకి భర్త ఇవ్వాలండి. అప్పుడే వారిద్దరు సక్రమంగా వారి జీవితంలో సాఫీగా సాగిపోగలరండి. ఈ రోజుల్లో కొంతమంది భార్యాభర్తలండి అనుకోకుండా ఒక చిక్కుల్లో పడిపోతారండి. వారిద్దరు భార్యాభర్తలు ఇద్దరు పడిపోతారండి. ఆ చిక్కుల్లో పడిపోయి దాంట్లో నుంచి బయటికి ఎలా రావాలో తెలియక సతమతమైపోయి సూసైడ్ చేసుకునే మెంటాలిటీలు వచ్చేస్తాయండి. పిల్లలు అనాథలైపోతారండి. అలా చేస్తే అలా చేయకూడదండి. ఒక్కొక్క సమయంలో అండి వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవా మాకు ఏంటి ఇప్పుడు దిక్కేదని అప్పుడు గుర్తొస్తాడండి దేవుడు వాళ్ళకి. వారి దైనందిక చర్యలో వాళ్ళకి దేవుడు గుర్తురాడండి వాళ్ళకి. అందరూ ఇలా ఉంటారని నేను చెప్పనండి, కొంతమంది విషయాల్లోనే ఇలా జరుగుతున్నాయండి.